మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తున్నారా. ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడు గల్లెపనుండగా మేడైన పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రము నాయన. వాక్యముతో నాయన నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రభు అనేక అద్భుతాలు చేసినట్టుగా చూస్తాము. దేవుని యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారి పరిచర్య ప్రారంభంలో ప్రభు ఆయన సువార్తను ప్రకటించినప్పుడు మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నదని ఆయన యొక్క దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటించడము ప్రారంభించాడు. వెళ్తున్న సందర్భంలో అన్ని ప్రదేశాల్లో కూడా అనేకమైన స్వస్థత కార్యాలు చేసినట్టుగా చూస్తాం. బికాజ్ హి హ్యాడ్ ఎ కంపాషన్ అంటాడు. ఆయన కనికరము కలిగిన వాడై ఉండి స్వస్థత అవసరం ఉన్న వారికి స్వస్థతను అనుగ్రహించాడు. అలాగనే పిల్లరా చూసినప్పుడు దయ్యములచే పీడింపబడ్డ వారికి విడుదల కలగజేసినట్టుగా చూస్తాం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలతో మాట్లాడినప్పుడు ఉపమాన రీత్యా మాట్లాడాడు. శిష్యులతో మాట్లాడినప్పుడు మాత్రము ఆయన చాలా ప్లెయిన్గా మాట్లాడినట్టుగా చూస్తాం. ఆ శిష్యులకు ఆ ఉపమానం యొక్క సారాంశము తర్వాత తాను ఇచ్చినట్టుగా చూస్తాం పిల్లలు. ఎందుకంటే నాటి శిష్యులకు ఆ ఉపమానం యొక్క సారాంశం ఇవ్వబడ్డది. నేటి సిలువ రక్తంలో కడగబడ్డ సంఘము అనే మనకు ఆ యొక్క ఉపమానం యొక్క సారాంశాలు ఇవ్వబడేట్టుగా చూస్తాం. ప్రభు చేసిన అద్భుత కార్యాల్లో ఒక కార్యము ఇక్కడ చూసినప్పుడు ఒక క్రిపుల్డ్ ఉమెన్ అంటాడు. ఏమంటాడు? క్రిపుల్డ్ అంటే ఏముంది? తెలుగులో ఏముందమ్మా? పక్షవాయువ నడుము వంగిపోయిన ఒక స్త్రీని స్వస్థపరిచిన కార్యక్రమంలో మనం ఇక్కడ ఉన్నాం. దేవుని వాక్య భావంలో చదివించిన అందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్తికుడు యేసు ప్రభు వారి యొక్క మిరాకిల్స్ చక్కగా రాస్తాడు. ఎందుకంటే లూకా సువార్తికుడు అంటే ఈజ్ అ డాక్టర్ అంట ఆయన. డాక్టర్ కాబట్టి ఆయన ఈ మెడికల్ మిరాకిల్స్ గురించి చక్కగా రాస్తాడు. ఎందుకంటే ఏది సాధ్యమో ఏది అసాధ్యమో ఆయన బాగా తెలుసు. డాక్టర్ కాబట్టి ఏది హీల్ అవుతుందో ఏది హీల్ కాదు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఎందుకు అద్భుతాల మీద ఇంత ఫోకస్ చేస్తాడంటే యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము దేవుని వల్లనే సాధ్యము. కాబట్టి మానవరీత్యా వైద్యరీత్యా సాధ్యము కానివి. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీని ఇక్కడ స్వస్థపరిచిన సందర్భం చూస్తాం. ఇంకా చూసినప్పుడు పుట్టుగుడ్డివాడు స్వస్థత ఉండమంటే చూపు పోయిందంటే ఏదైనా ఆపరేషన్ జరుగుద్దేమో, కానీ పుట్టుకతోటే చూపు లేని వాడికి స్వస్థత ఇవ్వడం అంటే ఇట్స్ ద గ్రేటెస్ట్ మిరాకిల్. అందుకే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఈ మిరాకిల్స్ మీద లూకా సువార్తికుడు చక్కగా ఫోకస్ చేస్తుంటాడు. అలాగనే పిల్లలు ఈ 13వ అధ్యాయంలో కూడా ఒక మిరాకిల్ గురించి ప్రభువు చేసిన ఒక అద్భుతమును గురించి ఇక్కడ రాసినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో మొట్టమొదటిగా చూసినప్పుడు లెట్ us go verse by verse ఒకసారి చదువుకుంటూ దేవుడు మనకిచ్చిన కొన్ని మాటలు, దేవుడు నా మనసులో ఉంచిన కొన్ని మాటలు మీకు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటి వచనాన్ని చూసుకుందాం. ఒకసారి 10వ వచనం చూద్దాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, చాలా మగళాపుదాం. దేవుని వాక్యభావంలో వచ్చినప్పుడు యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ప్రభు చూసినప్పుడు ఆయన విశ్రాంతి దినమున అంటే సబ్బాతును, యూదులు సబ్బాతును ఆచరించేవారు. మనము సండేను సబ్బాత్ అంటే శనివారము, ఆదివారము పునరుద్ధాన దినము కాబట్టి ప్రభు లేచిన దినం కానీ మనం పునరుద్ధాన దినమును ఆచరిస్తాం. దేవుని వాక్యభావంలో యేసు ప్రభు వారు ఒక సబ్బాతున అంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యేసు ప్రభువారు ఆయన ఎట్లా అంటాడు? అలవాటు ప్రకారం అంటే యాజ్ ఎ కష్టం అంటాడు పిల్లరా. ఆయన ఒక పద్ధతిగా ప్రతి ఒక్క యూదుడు సమాజ మందిరములోకి వెళ్ళి దేవుని ఆరాధించాల్సిన దినం అది సబ్బాతు దినము. కాబట్టి ఆ సబ్బాతు దినమున ప్రభు అంటాడు పిల్లలు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అంటాడు ఒక సమాజ మందిరంలోకి వెళ్ళాడంటాడు. యేసు ప్రభు వారు యెరూషలేములో ఆ టెంపుల్లో చాలా యొక్క అద్భుత కార్యాలు, చాలా బోధలు చేశాడు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా యెరూషలేములే కాకుండా అక్కడక్కడ ప్లేసెస్లో ఉండేవారు కదా.
ఎప్పుడు యెరూషలేములో, ఒకసారి గలిలయ ఉంటాడు, ఇంకోసారి ఇంకో తూరు సీదోన్లో అక్కడక్కడ వెళ్ళేవాడు. ప్రభువు ఒక చోటనే ఉండేవాడు కానీ ఆయన సువార్త అంతా కూడా మరి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా మరి ఇజ్రాయెల్ ప్రదేశం అంతా కూడా సువార్త ప్రకటన, ఈవెన్ కొన్ని జెంటైల్ ప్లేసెస్ కూడా ప్రభు వెళ్ళినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు యెరూషలేముని గురించి మాట్లాడతాడు. ఏమంటాడు? ఒక సమాజ మందిరములో అంటాడు. నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, దేవుని వాక్యభావం ఒకవేళ ఇక్కడ చర్చ్కు రావడానికి అవకాశం లేనప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు చర్చ్ అటెండ్ చేయమని ఎప్పుడు నేను సంఘానికి చెప్తాను. ఎందుకంటే దేవుని యొక్క జీవితంలో మీ ఆత్మీయ జీవితము మీరు మిస్ అవ్వద్దు. కాబట్టి చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్లో లేమో, లేదా నేరమేడ్ ప్రాంతంలో లేమని అదొక కారణంగా చూపించి దేవుని యొక్క ఆరాధనకు దూరంగా విశ్వాసి ఉండకూడదు. అందుకే యేసు ప్రభువు వారు ఇక్కడ ఒక మోడల్గా సెలెక్ట్ చేస్తున్నాడు. ఏ ప్రదేశంలో వెళ్ళాడో ఆ ప్రదేశంలో సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఆరాధించేవాడు. హల్లెలూయా! జీసస్ ఈజ్ సెట్టింగ్ an example to be in the temple on the Sabbath. ఈరోజు పరిశుద్ధ దినమున విశ్వాసులందరూ కూడా దేవుని సమాజ మందిరములో దేవుని ఆరాధించే ప్రజలతో కలిసి సమాజముగా కూడుట మానకుడి అని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. ఆ ప్రకారము విశ్వాసులందరూ చేరి ప్రభువును ఆరాధించవచ్చు. ఈరోజు ప్రభు ఏది కూడా యేసు ప్రభు వారు బిఫోర్ ఐ డూ ఎనీ మిరాకిల్ లెట్ మీ షో ది వే ఆఫ్ లివింగ్. ఈరోజు ప్రభు ఒక జీవించే విధానం, ఒక విశ్వాసి భూమి మీద ఎలా జీవించాలన్న సంగతి ప్రభు ఆయన జీవిస్తూ మనకు చూపిస్తున్నాడు. అంటున్నాడు ఒక సమాజ దినమున ఒక సబ్బాతు దినమ ఆయన ఒక సమాజ మందిరంకి వెళ్ళాడు. సమాజ మందిరంకి వెళ్ళినవాడు ఆయన ఊరికినే కూర్చోలేదు, పిల్లరా ఏదో ఉండలేదు, కానీ ఆయన బోధిస్తున్నాడు. హి వాస్ ప్రీచింగ్ బికాస్ హీ ఈజ్ ది వర్డ్ కదమ్మా. ఆది అందు వాక్యముండను, వాక్యము దేవుని యుద్ధుడు, వాక్యమే దేవుడై ఉండును. అదే అధ్యాయంలో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణ శరీరము ధరించుకొని మన మధ్యలో సంచరించను. వాక్య దేవుడుగా ఆడి వాక్యాన్ని బోధించాలి. హీజ్ వర్డ్. యేసుప్రభు ఏంటంటే ఆ వాక్యము శరీరం ధరించుకుందంట. ఏ వాక్యమైతే తండ్రి ఇచ్చాడు, ఏ వాక్యమైతే సీనాయి పర్వతం ఇచ్చాడు, ఏ వాక్యమైతే మందస్సంలో ఆ వాక్యము దేవుని దగ్గర ఉండే ఆ దేవుని వచ్చిన వాక్యము శరీరము ధరించుకొని యేసు ప్రభు రూపంలో మన మధ్యలో సంచరించినాడు. దేవుని యోహాను సువార్త కూడా రాస్తుంటాడు. సో ది వర్డ్ వాజ్ డూయింగ్ హిస్ వర్క్ కదమ్మా. ఎవరి పైన పాస్టర్ వాక్యం చెప్పాలి, క్వాటీమోలు పాటలు పాడాలి, సంఘాలు వినాలి, పాటలు పాడాలి, వర్షిప్ చేయాలి. ఎవ్రీబడి షుడ్ డూ దే వర్క్. యేసు ప్రభువు వాక్య దేవుడు కాబట్టి ఆయన పని చేస్తున్నాడు. ఈజ్ వర్క్ ఈజ్ టు ప్రీచ్. ఈజ్ అ ప్రీచర్, ద గ్రేటెస్ట్ ప్రీస్ట్. మన ప్రధాన యాజకుడు అంటే ప్రియగంతుడు. మన బలహీనతలు ఎరగని వాడు కాదు, మన వలె అన్ని విషయంలో శోధింపబడ్డవాడు ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుని గురించి చెప్తాడు దేవుని వాక్యభావంలో. ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ ఆ సమాజ మందిరంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు ఒక స్త్రీని చూచారంటారు. అక్కడ ఒక స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీని గురించి మాట్లాడినప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆమె నడుము వంగిపోయిందంటే చూపు దేవుని వాక్యభావంలో. అక్కడ చూసినప్పుడు ఆ నడుము ఎందుకు వంగిపోయిందంటే కారణం ఏం చెప్తాడంటే అక్కడ దయ్యముతో ఆమె పట్టబడింది అంటాడు. దయ్యముతో ఆమె వంగిపోయినట్టుగా చూస్తాం. దయ్యము ద్వారా ఆమె బందిరాలుగా ఉన్నట్టుగా చూస్తాం. దేవుని సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఆమెను చూచినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆ ప్రభువు ఆమెను చూచి ఆమెను పిలిచి ఆ తర్వాత ఆమె ముందుకు రాగానే ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరిచిన సంగతి చూద్దాం. ఫస్ట్ థింగ్ 3 విషయాలు చేశారు. ఒకటి ఆమెను చూచాడు, రెండోది ఆమెను పిలిచాడు, మూడోదిగా చూసినప్పుడు ఆమెను స్వస్థపరిచినట్టుగా చూస్తాం. 3 కార్యాలు ఒకసారి చేసి ప్రభు నిజంగా బిఫోర్ ది హీలింగ్ హీ హ్యాస్ టు సీ దట్ person, and second thing is has called him. ఆమెను పిలిచినట్టుగా చూస్తాము. ఎప్పుడైతే ఆమె దగ్గరికి వచ్చిందో ఆమె మీద చేతులుంచి ప్రభు ఆమెను స్వస్థపరిచినప్పుడు ఆమెతో ఒక మాట అంటాడు, నువ్వు విడుదల పొందుకోమంటాడు. నీ యొక్క బాధ నుంచి, నీ యొక్క బంధకాల్లో నుంచి విడుదల పొందుకున్నప్పుడు వెంటనే ఆమె చక్కగా నిలబడ్డదని వాక్యం చెప్తుంది. అంతే కూడా దేవుని స్తుతించినట్టుగా వాక్యము తెలియజేస్తుంది. ఆ తర్వాత వాక్యంలో ఇంకా చాలా ఉంది. అక్కడ ఉన్న సమాజ మందిరంలో అధికారికి కోపం వచ్చినట్టుగా చూస్తాం. ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో ఆయన చూసినప్పుడు కోపం కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది. నేను అంతా చదివిద్దాం అనుకున్నా కానీ లెంది అయిపోతేమో నా సబ్జెక్టు ఆ సమాజ మందిరంలో ఉన్న ఆయన కోపం వస్తుంట. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఆయన కోపం వచ్చింది. ఈ కోపం ఎవరి మీద వచ్చిందమ్మా? యేసుప్రభు మీద వచ్చింది. మీరు ఆ చింటికి వెళ్ళాక చదవండి కింది భాగంలో. ఆయన జనులను చూసి తిడుతుంటాడు. యేసుప్రభుని ఏమన్నాడు? ఈ కెనాట్ టార్గెట్ జీసస్. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, కొన్నిసార్లు మనం ఇది చేస్తున్నాం కదా లైఫ్లో. మన కోపం ఒకరి మీద ఉంటే కానీ మన మాట డైరెక్ట్ అవుతుంది, కానీ మనం మాట్లాడేది మనం ఇంకోరితో మాట్లాడుతుంటాం కదమ్మా.
వి ఆల్ డూ దీస్ థింగ్స్ కదా. ఇవన్నీ మన జీవితంలో జరిగేది. బైబిల్లో ఏది కూడా మన జీవితంలో జరగంది లేదు. అందుకే ఆయన చూసినప్పుడు జన సమూహాన్ని చూశాడు. యేసు ప్రభుని చూస్తలే, యేసు ప్రభుని గద్దించలే, యేసు ప్రభుని ఆటంకపరచడానికి ఆయనకు శక్తి లేదు కాబట్టి జనులు చూసినాడు. కమ్ అండ్ బి హీల్డ్ ఆన్ 6 days. 6 రోజుల్లో మీరు స్వస్థత పొందుకోండి, 7వ రోజు మాత్రం సబ్బాత్ దినం విడిచిపెట్టండి అన్నాడు. యేసు ప్రభుకే చెప్పొచ్చు కదా మాట, ఏనాయనా సబ్బాత్ రోజు స్వస్థపరచకని చెప్పదు. అది చెప్పడానికి ధైర్యం చాలేదేమో. ద వే ఈ ప్రీచ్ అంటే యేసు ప్రభు వారి బోధ అంట, ఆయన బోధ అధికారము గలదంట, పరిశీలన లేదంట బోధ, ఆయన అధికారం గల. ఓకే, లెట్ మీ గో మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. అక్కడ కాకుండా లెట్ మీ, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఆ టైం అయిపోయింది కాబట్టి దేవుని వాక్యం మొట్టమొదటి చూసినప్పుడు ఇందులోంచి దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట పిల్లలు ఒకసారి చదువుకుందాం. మళ్ళీ లెట్స్కో పిల్లలు ఒకసారి చూద్దాం. 11వ వచనం అమ్మా. ఒక స్త్రీ అచ్చట నుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమాల చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు సమాజ మందిరంలో ఉన్నారు. హి వాస్ ప్రీచింగ్ కదమ్మా. జీసస్ వాజ్ ఇన్ ది సినగోగ్. ఆ సమాజ మందిరములో ఆయన బోధిస్తున్నట్టుగా చూస్తాము. యేసు ప్రభు వారు సమాజ మందిరంలో ఉన్నారు. ఆ సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఆ సమాజ మందిరంలో ఒక స్త్రీ ఉన్నది. షీ వాజ్ ఇన్ ది సేమ్ ప్లేస్. ఏ సమాజ మందిరంతో ప్రభు బోధిస్తున్నాడో ఆ సమాజ మందిరములో ఆ స్త్రీ ఉన్నట్టుగా చూస్తాము. ఆ స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీ గురించి మాట్లాడితే ఆ స్త్రీ బంధకాల్లో ఉన్నట్టుగా చూస్తాము. సాతాను బంధకంలో ఉంది, వంగిపోతుంది, నిలబడిన స్థితిలో ఉంది. అండ్ స్టిల్ she was in the synagogue. Hallelujah. యేసు ప్రభు వారు సమాజ మందిరంలో ఉన్నారు. ఓకే, ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఆయన కరెక్ట్గా ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినప్పుడు సమాజ మందిరంలో ఉన్నప్పుడు, సమాజ మందిరంలో చూసినప్పుడు ఒక స్త్రీ ఉందంటాడు. ఆ స్త్రీని గురించి మాట్లాడినప్పుడు కింద స్థలికే ఆమె కూడా అబ్రహాము వంశస్థురాలు అంటారు. అబ్రహాము కుమార్తె అంటాడు. ఎందుకంటే దేవుని వాక్యభావంలో అబ్రహాము కుమారులు కూతుర్లు అందరూ కూడా సమాజ మందిరంలో ఉండాలి, దేవుని ఆరాధించాలి. కాబట్టి ఆమె అలవాటు ప్రకారం 18 సంవత్సరాల నుంచి పడుతున్నా కూడా దేవుని సన్నిధిలో షీ వాస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అలా చూడాలి. చిన్న జనం వస్తే ఏం చేస్తున్నావు? అస్సలు లేపడండి. అవుతుంది అన్ని భయం. డాక్టర్ దగ్గర పోమా పోతుంది, అస్సలు లేపడానికి అయితే లేదు. చర్చికి వచ్చే ఓపిక లేదు. ఇంకా మాయగారు ఆయన మొదలు పెడితే కథం చేయడు, ఇంకా కష్టమే కదమ్మా. వి సా ది రీజన్స్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు 18 సంవత్సరాల నుంచి బంధకాల్లో బంధపడ్డ ఆ స్త్రీ అంటున్నా స్టిల్ షీ వాస్ నియర్ టు గాడ్. దేవునికి సమీపంగా అనుకుని దేవునికి దూరంగా లేదు, దేవుని సన్నిధిలో ఉంది. ఈవెన్ దో సాటన్ వాస్, ఆ సాతాను తన బలహీనపరుస్తున్నా కూడా, బంధకాల్లో ఉంచినా కూడా స్టిల్ షీ వాస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చిన్న చిన్న కారణాలకు దేవుని సన్నిధి ఎగ్గొడుతుంటాము. మన విషయాలు చాలా వండర్ఫుల్ విషయాలు దేవుడు నాకు ఇచ్చాడు. చిన్న చిన్న రీజన్స్తో నేను ఎవరిని హెచ్చరించాలి, దేవుడు ఎవరిని మాట్లాడతాడు. 18 సంవత్సరాల పాటు నడమ వంగిపోయి సాతానుతో బంధింపబడ్డ ఆ స్త్రీ చూసినప్పుడు, దేవుని వాక్య భావన చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఆ సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఆ సమాజ మందికి అధికారి కానీ, యేసు ప్రభు వారు కానీ, వచ్చిన వారు కానీ, ఈ దయ్యముతో పీడింపబడుతున్న ఈ స్త్రీ కానీ, ఎవ్రీబడీ కేమ్ టు వర్షిప్. స్టిల్ ఆమె ఆ బంధకాల్లో ఉన్నా కూడా దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా చూస్తాము. షీ వాజ్ స్టిల్ వర్షిపింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ బాండేజ్. ఆ యొక్క బంధకాల్లో ఉన్న, ఆ శ్రమల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆమె ఇంకా దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో సచ్ ఎ గ్రేట్ ఫెయిత్. నిజంగా ఈరోజు కొన్ని విషయాలు, విశ్వాసం అంటే పిల్లలు ఎలా అయిపోయిందంటే, విశ్వాసం యొక్క ట్రాన్స్లేషన్ ఎలా అయిపోయిందంటే, ఏదైనా పొందుకుంటే విశ్వాసం, పొందుకోవడానికి విశ్వాసం అన్న విశ్వాసస్థితిలోకి వచ్చా. కానీ ఈరోజు ఏం పొందుకోవాలి? 18 సంవత్సరాల నుంచి శ్రమను అనుభవిస్తుంది, 18 సంవత్సరాల నుంచి సాతాను బంధకాలు. స్టిల్ షీ వాస్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది గాడ్. చాలాసార్లు పరిస్థితులు చెప్తాము. ఈ స్త్రీ యొక్క పరిస్థితిని కనుక ఒకవేళ మనం ఆలోచిస్తే కనుక తల ఎత్తి చూసే పరిస్థితి లేదమ్మా. ఆరాధించడానికి వచ్చింది కానీ దేవుడు ఏమంటాడు? సీయోనులో నుంచి నేను ఆశీర్వదిస్తానంటాడు కదమ్మా.
సియోన్ అంటే కొండ మీద నుంచి చెప్తాడు. ఆ కొండ వైపు చూడాలంటే నడుమెత్తాలి తలెత్తి చూడడానికి లేదు. ఇంకా మనం చాలా ఇష్టమైన వాక్యం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. ఆ సహాయం కొన్ని కొండల తట్టు కన్నులు ఎత్తే పరిస్థితి లేదు. అయినా కూడా పరిస్థితి లేకుండా విశ్వాసంలో కూడా ఏ మాత్రము సన్నగిలో కూడా విశ్వాసం ఎంత బలంగా ఉందంటే, ఈవెన్ దో ఐ కెనాట్ సీ ది మౌంటైన్స్, ఈవెన్ దో ఐ కెనాట్ లిఫ్ట్ అప్ మై హెడ్ టువర్డ్స్ గాడ్, ఐ యామ్ స్టిల్ గోయింగ్ టు వర్షిప్ అండ్ ప్రే హిమ్ ఇన్ ది సినగాగ్. Satan, you can bound me, but you cannot stop me from worshiping. ఏం విశ్వాసం ఉండొచ్చాను, నువ్వు నన్ను బంధించగలుగుతావు, కానీ నన్ను వంగిపోయేటట్టు చేయగలుగుతావు, కానీ నన్ను దేవుని సన్నిధిలోకి దూరం చేయలేవు. నన్ను ప్రభువుని ఆరాధించడానికి దూరం చేయలేవు. నాకు అనారోగ్యం వచ్చినా, నాకు ఇబ్బంది ఉన్నా, నాకు సమస్య ఉన్నా, నాకు ప్రతికూలంగా ఈరోజు అనేకమైన బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బాధపడుతున్న వారితో ప్రభు, యూ హ్యావ్ టు వర్షిప్ ది గాడ్ సో దట్ యూ కెన్ సీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాలు అద్భుతాలు చూడాలంటే ఆరాధించాలంతే. డోంట్ టెల్ ఎనీ ఎక్స్క్యూజెస్. కారణాలు చెప్పడం లేదమ్మా ఈరోజు. నేను కారణాలు చెప్పడం లేదు. ఇంతకంటే భయమైన పరిస్థితులు ఉన్నామమ్మ. దేవుడు మాట్లాడుతాడు. అనేక సంవత్సరాల నుంచి ఏ బంధకాల్లో వచ్చే, ఏ బాధలో అయితే, ఏ ఇబ్బందుల్లో అయితే నువ్వు కట్టబడి ఉన్నావో, ఆ ఇబ్బందుల్లోంచి దేవుడు విడుదల చేయడానికి కొన్ని సూత్రాలు దేవుడు ఇస్తున్నాడు. యూ హ్యావ్ టు బి లైక్ దిస్ ఉమెన్. ఈ యొక్క స్త్రీ 18 సంవత్సరాల నుంచి బంధకాల్లో ఉన్నా కూడా దేవుని ఆరాధించడం, దేవునికి సమీపంలో షీ వాస్ సో faithful and hopeful that one day God will see me. One day God will heal me. విశ్వాసం పిల్లరా చాలాసార్లు ఏదైపోయిందన్నమాట. విశ్వాసము లేదా దేవుడు, ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్. చాలామందికి ఆప్షనల్ అయిపోయింది. ఇది లేకపోతే అది లేకపోతే, ఇటు పోకపోతే చర్చికి వెళ్తా, లేకపోతే అటు పోకపోతే ఈ పని లేకపోతే పోతా, పలానోళ్ళు రాకపోతే అనారోగ్యం వస్తే వెళ్తా, ఇది వెళ్తా. ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్. వర్షిపింగ్ గాడ్, ఫెయిత్ ఈస్ నాట్ ఆప్షనల్ థింగ్. ఎవరి వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే పిల్లల రోజుల్లో చాలాసార్లు ఎందుకంటే మనకు అన్ని ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇంకా ఆప్షనల్ అయిపోతుంది. ఆరాధించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే చూద్దామండి, పొద్దున్న చూద్దాం, పరిస్థితులు చూద్దాం ఎట్లుంటాయో. ఏం చెప్పాలి దేవునికి? ఎట్లున్నాయి పరిస్థితులు చూస్తుండే కదా. అసలు ఎక్కడైనా టైం అయినా దొరుకుతుందా? ఊపిరి తీసుకోకుండా పని ఎవడు చేయమనండి? ఊపిరి తీసుకోవడానికి లేదండి. అసలు ఏం చేయాలి? నాకే టైం, నా గురించి చాలామంది అంటారు, నా గురించే నాకు టైం లేదు కదా, నా గురించే నాకు టైం లేదు. ఓకే, నాకు టైం. ఈరోజు నిజంగా వీ హ్యావ్ ది ఆల్టర్నేటివ్. దేవుని వాక్యం ఆలోచన ఈరోజు చాలాసార్లు వి టాక్ అబౌట్ ది ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యం ఈరోజు ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్. ఫెయిత్ ఈస్ నాట్ ఆప్షనల్ థింగ్. ఫెయిత్ ఈస్ నాట్ ఆప్షనల్. 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ, షీ వాస్ స్టిల్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్. 18 సంవత్సరాల నుంచి అనుదినము దేవుడు తనకు కార్యం చేస్తాడు. దేవుడు ఒక రోజు తనకు జీవితంలో ఒక అద్భుతం చేస్తాడని ప్రతి దినము, అనునిత్యము, ప్రతి సభాతన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆరాధిస్తున్నట్టుగా చూస్తాం. శివంతో 18 సంవత్సరాలైనా షీ హస్ నాట్ లాస్ట్ ఆఫ్ ఫెయిత్. నాట్ ఆప్షన్. ఈ లోకంలోకి ఏం తెచ్చాము, ఏం తీసుకెళ్తాం? మహాజ్ఞాని అంటాడు కదా, ఐ కేమ్ నేకెడ్ ఇన్ టు దిస్ వరల్డ్, I will return empty into the dust. ఈ లోకంలోకి దిగంబరిగా వచ్చాము. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్తాం, కానీ ఏం పట్టుకెళ్ళాం. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా, ఎంత చేసినా, ఏమి చేసినా అన్నీ కూడా దేవుని వాక్యపాలన చేసినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. వాట్ ఎవర్ యూ ఎర్న్ ఇన్ దిస్ వరల్డ్, అన్నీ విడిచిపెట్టాల్సిందే. ఫేస్ ఈరోజు నేను అదే మాత్రం మాట్లాడాలని ఆశ కలిగి. Faith is not option. It is the source of the life. It is the source of the life. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. నిజంగా ఆ సోర్స్ ఆఫ్ లైఫ్ కొరకు, ఆ విశ్వాసముతో నిజంగా ఆ నిత్య జీవము కొరకు నిజంగా ప్రయాసపడే వారిగా ఉంచున్నామా? ఈరోజు ఒకసారి మళ్ళీ పరీక్షించుకోవాలి. ఇది ఒక సోర్స్. విశ్వాసులు ఒక పొరపాటు చేస్తాము. ఏంటమ్మా తెలుసమ్మా? ఓ బండి కొనుక్కున్నాం అనుకో, ఏం చేస్తాం? ఒక బండి కొనాలంటే దాని గురించి ఎంక్వైరీ చేస్తాం కదమ్మా. ఏం చేస్తాం? ఇది చాలా రోజులు ఉంటుందా, బాగుంటుందా,
మంచి మార్కెట్లో దాని రేటింగ్స్ ఏమున్నాయి విల్ సీ ఆల్. ఇప్పుడంతా నెట్లో ఉన్నాయి. లేకపోతే బండ్లో ఉన్న వాళ్ళు అడుగుతారు ఎలా నడుస్తుందన్న, ఎలా ఉంది మైలేజ్, ఎలా ఉంది, సో అడుగుతారు. ఉద్యోగం వెళ్ళాలంటే కూడా ఉద్యోగం నన్ను సస్టైన్ చేస్తుందా, చాలా కాలం ఉంటుందా, చాలా దినాలు ఉంటుందా, చాలా దినాలను పోషిస్తుందా, నేను ఇందులో నా యొక్క కెరియర్ కట్టుకోవచ్చా లేదని ఆలోచిస్తాం. బట్ అవర్ లైఫ్ నిరంతరం వచ్చే జీవము, దానికి మీరు ఎక్కడ ప్రయాసపడుతున్నాం? ఆత్మీయ జీవితంలో ఆల్వేస్ వీఆర్ టెంపరీ లైఫ్. ఈ లోకంలో ఏం కావాలి, నాకు ఈ పండగకి ఏం కావాలి, నా ఈ పెళ్ళికి ఏం కావాలి, నా దీనికి ఏం కావాలి, ఈ ఆస్క్ దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఈ ఆస్క్ ఆల్ దిక్స్. ఈరోజు దేవుని ఏదైతే విడిచిపెడతామో, ఏదైతే ఇక్కడ విడిచిపెడతామో దాని కూడా ప్రాకాడతా నిత్య జీవము కొరకు నిజంగా ప్రయాసపడలేని స్థితిలో ఫెయిత్, నిజంగా విశ్వాసం ఉంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వాక్యం తెలియజేస్తుంది. చాలాసార్లు ఈరోజు ఆరాధనకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అందుకే చర్చెస్ ఖాళీగా ఉన్నాయి. నో ప్రాబ్లం విత్ దట్. ఉన్న వార్తను బట్టి ఇంతమంది పరలోకం వస్తే దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి మీ ఆల్టర్నేటివ్స్ ఈరోజు నిజంగా చాలాసార్లు నిజంగా ఒకవేళ దేవునికి ఆల్టర్నేటివ్స్ లేవంటారా? కొన్నిసార్లు అనిపిస్తుంది. చాలాసార్లు విశ్వాసాలు ఏమనుకుంటారంటే నీకు ఆల్టర్నేటివ్ ఉంది, ఓకే ఫైన్, నువ్వు ఆప్షనల్ అయిపోయింది. చర్చ్ రావాలా లేదా, దేవుని సన్నిధిలో ఉండాలా లేదా, ఆప్షనల్ అయిపోయింది, ఇష్టం, అది నో ప్రాబ్లం, ఇట్స్ అప్ టు యూ. దేవుడికి ఆల్టర్నేటివ్ లేదంటారా? ఏమి దిక్కు దశ గతి లేదు, దేవుని మీద ఆధారపడి బతికే నీకే నాకే ఆల్టర్నేటివ్లు ఉన్నప్పుడు సృష్టికర్త సర్వశక్తిమంతుడైన దేవునికి ఆల్టర్నేటివ్ కూడా హీ హ్యాస్ అ మోర్ ఆల్టర్నేటివ్, బట్ హీ స్టిల్ లవ్స్ us. రీజన్ ఈస్ ఇంకా మనల్ని చూస్తున్నాడు, ఎందుకంటే మన ఆయన ప్రేమిస్తాడు కాబట్టి, ఆయన ప్రేమలో ఆయన సిలువలో మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి స్టిల్ లవ్స్ us. ఈరోజు చాలాసార్లు ఏమన్నాడు, చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఒక ఆయాసకరమైన విషయం వచ్చింది దేవుని వాక్యమాల్లో. ఐ షో గాడ్ వాట్ యు విల్ షో గాడ్. అందుకే మహాజ్ఞానం ఏమంటాడంటే, నరుని నీతి యెహోవాకి ఎలాగూ మేలు చేయను. ఇఫ్ ఐఎమ్ రైచియస్ వాట్ ఇస్ ది ప్రాఫిట్ టు గాడ్? నేను నీతిమంతుని, దేవునికి ఏమొస్తుంది దానివల్ల? ఎవరికేదేముంది, పోయేది నీకే. నీ పక్కనోనికి ఏదైనా సహాయం ఏదైనా యూస్ఫుల్ అవుతావు, కానీ ఎవరికి ఏం కాదు. వాట్ నేను అహం పిల్లర్ ఐ అని ఆడు పైకెళ్ళి కింద వచ్చాడు, ఆడు మనం బడి పడతా ఉన్నాడు. పైకెళ్ళి ఐ అన్నాడంట, కిందికి పంపించాడు దేవుడు. కింద పోరా బాబు, ఈడ సెట్గా ఉన్నావు అని పైకి పంపించాడు లూసిఫర్ వాడు. ఈ మనం ఈడ ఐ అంటే మనం ఏడికి పోవాలి? అందుకే దేవుని వాక్యమైన ఈరోజు నీతో డోంట్ సే ఐ. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు దేవునికి ఏం చెప్పదు. ఇఫ్ యూ హ్యావ్ ఆల్టర్నేటివ్స్, గాడ్ హ్యాస్ మెనీ ఆల్టర్నేటివ్స్. ఒక సందర్భాన్ని చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. సౌలు రాజు అంటే దేవుని మాట వినలేదంట, చెప్పిన పని చక్కగా చేయకపోతే ఒక మాట చూపించాను. దేవుని వాక్యం ఒక మాట చూపించాలని ఆశ కలిగినాను. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. 2 వచనాలు చూపించేసి నేను 2వ అంశాలకు వెళ్ళిపోతాను. నాకు ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది కాబట్టి లెట్ మీ గో ఇంటు. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. ఒక చక్కని మాట సౌలు రాజుతో దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. సౌలు రాజుతో దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. లెట్ us see. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక. ఇప్పుడు when you don't follow the commandment of God, దేవుని ఆజ్ఞను వినకపోతే ఏమవుతా ఉంటావా? అవివేకము. అవివేకం అంటే ఏందమ్మా? ఫులిష్నెస్. మనం ఇంట్లో పిల్లలు అన్నాడు, అరే బుద్ధి ఉందారా నీకు? దేవుడు మనల్ని అంటుండు, ఇఫ్ యూ గో బియాండ్ హిస్ కమాండ్మెంట్, దేవుని ఆజ్ఞలకు మీరి దేవుడు చెప్పింది చేయకుండా చెప్పిన విధానంలో లేనప్పుడు అవివేకిగా ఒకసారి చూద్దాం. కింద ఇంకా బాగుంటుంది చూడమ్మా. కింద నీ రాజ్యము ఇశ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము చాలా. God has some plans for you. దేవుని కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కాకపోతే నువ్వు ఆర్ నాట్ అప్ టు ది పాత్. దేవుడు చెప్పిన ఆలోచన విధానం లేదు కాబట్టి నువ్వు మూర్ఖులు అయిపోయావు. కాబట్టి నీ మూర్ఖత్వము ఎలా అవుతుందంటే, సిలువను గూర్చిన వార్త
నశించుచున్న వారికి వెర్రితనము అంటాడు. వచ్చిందా? దేవుని వాక్యానికి వచ్చిందా? సన్నిధికి వచ్చిందా? నశించేటోడెవడు, ఎవడైతే ఫూలిష్ ఉంటాడో వాడికి వెర్రితనంగా కనబడుతుంది. నశించేవారు ఉంటుంది ఆ వాక్యము. దేవుని సిల్వర్ వార్తనికి నశించేవారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, యు ఆర్ ఫూలిష్, సో ఐ కెనాట్ గివ్ యూ ది కింగ్డమ్. ఆ నిత్య రాజ్యము, సదాకాలము, నిత్య జీవము ఏదైతే నీకు ఇవ్వబోతున్నాడో ఆ నిత్య జీవం నేను ఇవ్వను. అది ఇంతవరకు నేను ఇవ్వాలని ఆశ కలిగి, నేను ప్రేమ కలిగి సిలువలో ప్రాణం పెట్టి నీకు ప్రాణం ఇవ్వాలనుకున్నా, కానీ యూ డోంట్ లవ్ యువర్ life, so I'm not going to give you. నచ్చినా నచ్చకున్న సత్యం ఇది. నీకు నాకు నచ్చినా నచ్చకున్న సత్యం ఇదే. అందుకే అంటాడు, నేను దావీదు నా హృదయానుసారుణ్ణి ఏర్పరచుకున్నాను అంటాడు. బికాస్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు మై వర్డ్. ఐ హ్యావ్ చోజన్ సంబడి ఎల్స్. ఐ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. ఇంకో వాక్యం నుంచి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒక అపోస్తల కార్యములో ఇక్కడ పౌలు రాస్తున్న 13వ అధ్యాయము 46వ వచనం చూద్దాం పిల్లలు. ఒక మాట పిల్లలు, నిజంగా ఈరోజు దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తున్న మాటలు ఒక మాట చదువుకొని మనం ముందు వాటికి వెళ్ళిపోదాం. ఒకసారి అపోస్తల కార్యము 13వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చూసుకున్నప్పుడు దేవుని వాక్య భాగంలో, అప్పుడు పౌలును బర్నబాయు ఏమంటున్నాడు? పౌలు బర్నబా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మాట్లాడతారు కదా. ఎట్లా మాట్లాడతారు? ధైర్యముగా ఇట్లా నిరి ఏమంటున్నారు? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని త్రోసిపుస్తావు, దేవుని సన్నిధిలో ఉండావు, when you are not in the preaching, ఈ అద్భుతం జరగాలంటే you have to be in the preaching of Jesus. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడే అద్భుతం చేశాడు. ఆయన బోధ లేకుండా అద్భుతం లేదు. ఆయన బోధిస్తున్నాడు. if you throw away, if you worthy of, you don't think that I am worthy of the gospel, ఆ సువార్తకు నేను వర్తి కాదంటే అంటాడు, మేము వెళ్ళి God says we have alternative, we go to the Gentiles అంటాడు, మేము అన్య జనులకు ఈ సువార్తను ప్రకటిస్తామంటున్నాడు. he has an ఆల్టర్నేటివ్. నాకే వాక్యం చెప్పాలి దేవుడు, నాకే చెప్పాలి, నన్నే పట్టుకుని ఉండాల్సిన పని లేదు దేవునికి. ఇఫ్ యు డోంట్ స్టే ఇన్ హిస్ వర్డ్, యు బెటర్ కేర్ఫుల్. గాడ్ హ్యాస్ మెనీ ఆల్టర్నేటివ్స్. నీకు నచ్చింది, ఎందుకంటే విశ్వాసం ఇస్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. రెండో అంశంలో నేను వచ్చేస్తాను, నా సమయం ఎక్కువ అయిపోతుంది. రైట్ పిల్లలు, రెండో అంశంలో దేవుని వాక్యభావన, దేవుని సన్నిధిలో ఉండమంటే పిల్లరా, దేవుని వాక్యభావన చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఈరోజు పిల్లలు దేవుని వాక్యభావన చూసిన చాలామంది చర్చ్ మిస్ అయ్యారు. వాళ్ళకి చెప్పండి మాట వెళ్ళక, ఎవరన్నా తెలిస్తే చెప్పండి. దేవుని స్తోత్రం పిల్లలు. ఎందుకంటే పిల్లలు, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు బి హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు దేవుని కనుదృష్టిలో ఉండాలి. అవునా కదా? దేవుని కనుదృష్టి నీ మీద పడాలంటే, ఇక్కడ చూసినప్పుడు ఆ స్త్రీ వచ్చి ప్రభు నన్ను స్వస్థపరచడం లేదు, ఆ స్త్రీ వచ్చి ఆ యొక్క రక్తస్రావంతో బాధపడ్డ స్త్రీలకు వెనకాల పోయి చెంగు తాగలేదు, ఆ స్త్రీ వచ్చి ఏదో రికమెండ్ చేయలేదు, ఆ స్త్రీతో వచ్చి ప్రార్థనపడలేదు. షీ వాజ్ జస్ట్ స్టేయింగ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్ అండ్ గాడ్ సా హర్. దేవుని కనుదృష్టి ఆమె మీద పడ్డది. ఎందుకంటే ఆమె దేవుని సన్నిధిలో 18 సంవత్సరాలతో విశ్వాసముతో బలహీన పరిస్థితిలో కూడా ఆమె దేవుని సన్నిధిలో ఉన్నది కాబట్టి గాడ్ సా హర్. దేవుడు చూడాలంటే దేవుడి సన్నిధిలో ఉంటే నువ్వు చెప్పాల్సిన పని లేదు, దేవా నాకు ఇది పని ఉంది, అది ప్రాబ్లం. దేవుడే చూస్తాడు కదమ్మా. దేవుని వాక్యపాలన చేయడం ఆమె అన్నదమ్మా 18 సంవత్సరాల పాటు ఎలా వెళ్తుందమ్మా? 18 సంవత్సరాల పాటు ఆమె వెళ్తున్నాడు కదా. 18 సంవత్సరాల పాటు దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు 18 సంవత్సరాల పాటు వెళ్తుంది. ఇప్పుడు చాలాసార్లు ఈరోజు ఏమని చాలాసార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ వాక్యభాగంలో ఉన్న అంతం ఏంటంటే పిల్లలు, ఒక 18 సంవత్సరాల ఒకవేళ ఆ యేసు ప్రభు వారు బోధించి ఆ వారం మిస్ అయింది, ఏమవుతుందమ్మా? షీ వుడ్ హావ్ మిస్డ్ ది మిరాకిల్ కదమ్మా. 18 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తుంది. ఒకవేళ అనుకుందాం, పోయి బోరు కొడుతుంది, ఏం అయ్యలేదు పోయలేదు, పోనీ వారం పోను అనుకుంది అనుకో, ఏం జరుగుతుంది? ఈరోజు నువ్వు నేను ఆరాధించుకుంటాను కాదు,
హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు వారు నిజంగా ఆ 18 సంవత్సరాలు బాధపడుతున్నారు, 18 లాంగ్ ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి దేవుడు చూడలేదు, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన తెలుసు. అక్కడ ఎవరికి చెప్పలేదు ప్రభుకి యేసు ప్రభు. హీ నోస్ దట్ 18 సంవత్సరాల నుంచి ఆమె బంధకాల్లో ఉన్న సంగతి యేసు ప్రభు ఎరిగి అంటాడు. హీ నోస్. అంతేనా ఉందమ్మా? ప్రభు కోరని చెప్పారు 18 సంవత్సరాల నుంచి. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు ఎవరు చెప్పాల్సిన అవసరం, చెప్పినా పర్లేదు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. 18 సంవత్సరాల నుంచి ప్రతి వారము దేవుని సన్నిధిలో వెళ్ళి ఆరాధిస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కార్యం చేయి, నేను బలహీనంగా ఉన్నాను, నువ్వు అందరినీ స్వస్థపరిచిన విన్నాను, నీ గురించి విన్నాను, నాకు విశ్వాసం వచ్చి నన్ను కార్యం చేయట్లేదు. షీ వాజ్ జస్ట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్ అండ్ గాడ్ సా హర్. దేవుని యొక్క కనుచూపు బిడ్డ మీద పడ్డట్టుగా చూస్తాం. ఒకవేళ కనుక దేవుని సన్నిధిలో లేకపోతే, మా పాస్టర్ ఎప్పుడు ఒక మాట అంటుంది, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. 5 నిమిషాలు ఎప్పుడు 2 దవద వరకు వస్తుంటుంది. ఏం కాదులేవే అని అంటారు, పని చేస్తున్నావు కదా ఏం కాదులే అంటే, అమ్మ అంతలో కూడా వేసే వచ్చి మీరు అందరూ ఎత్తపడితే నేను కింద ఉండాలంట. కొన్నిసార్లు భయం ఉండాలి. 5 నిమిషాలది కాదు. అయ్యో దేవుని సన్నిధిలో దేవుడు నా మీద తన గురించి కన్ను దృష్టి పెట్టినప్పుడు, లెట్ మీ బీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఆయన ఎప్పుడు చూస్తాడో నాకు తెలియదు, ఆయన సమయం తెలియదు, ఆయన కృప ఎప్పుడో తెలియదు. కాబట్టి ఆ సమయం కొరకు నేను కనిపెట్టే దానిలా ఉండాలి. ఐ డోంట్ నో వెన్. యేసుప్రభు అన్నాడా, అమ్మ 26th ఇయర్లో పలానా డేట్లో నేను వస్తానన్నాడా మధ్యాకాశంలో? నా యొక్క 2వ రాకడ దొంగ వలే 2 దొంగ చెప్పేస్తాడమ్మ. శిష్యులు అడిగారట, ప్రభు ఏంది అన్నాడు. ప్రభు అన్నాడు, సైన్ చెప్తా కానీ డేట్ మాత్రం చెప్పానంటాడు. ఏసఐ తెలుసు కదా, నువ్వు డేట్ చెప్తే వీ క్యాన్ ఫూల్ గాడ్ కదా. మనం మేధావులం. ఏసఐ డేట్ చెప్పినట్టు తక్కిన రోజులకి అడగలు తిరిగి ఒక్కరోజు మాత్రం వేసేయ స్తోత్రం కడిగేసేయ పరిశుద్ధం చేసేయ వచ్చేసేయ తీసుకుపోయేసేయ అంటాం. కానీ పాప ఆయన కృపగలు కూడా అప్పుడు కూడా పోలిన పాపం ఏదో ప్రార్థన చేస్తున్నాడు కానీ తీసుకుపెట్టాడు ఆయన ఏమో అట్లా నువ్వు ఒక్కరోజు ప్రార్థన చేసినావు కదా అని నిన్ను విడిచిపెట్టాడు కాదు. దేవుని వాక్యపాలు ఈ నోస్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యపాలలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావో, when you are in the eye of the God, దేవుని సన్నిధిలో కనపడ్డప్పుడు he knows your problem. అది 18 సంవత్సరాలు 18 సంవత్సరాలుగా కూడా దేవుడు ఆ యొక్క సమస్యలు దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. He is ready to give you. How long you have been waiting, I don't know. God says, I'm going to deliver you. But you have to be in my eye line. నా ఐ లైన్లో ఉండాలి, నా కన్నా చూపులో ఉండాలి, నా దృష్టిలో ఉన్నప్పుడు you will see the miracle in your life. ఒక వర్షం నేను చాలా ఆశ కలిగినాను. అవును, నేను నా టైం ఎక్కువైతే చెప్పండి అమ్మ. రైట్, ఓకే. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక స్వస్థ జరుగుతుంది. ఇప్పుడు ఒక స్వస్థ జరుగుతుంది. ఎందుకంటే నేను మీకు ఈ లింక్ ఇవ్వాలని ఆశ కలిగిను. ఇలా దేవుని వాక్యభావాలు, నిజంగా దేవుని వాక్యభావం. ఒకసారి 5వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. చేసిన వారు చదవండి అమ్మ, చేసిన వారు చదవండి. యేసు వాడు పడి ఉండట చూచి బెతస్తా కోనేరు దగ్గర, మనం తెలిసిన అద్భుతం కదమ్మా. ఆ గుడ్డివాణ్ణి స్వస్థపరుస్తున్నప్పుడు వాడు పడి ఉండట చూచి అంటాడు. యేసు ప్రభు చూచాడు. ఆ బెతస్తా కోనేరులో అనేక మంది ఆ కోనేరు చుట్టూ కూడా బలహీనంగా ఉన్నవారు అంతా కూడా కుంటివారు, గుడ్డివారు, కుష్ఠరోగాలు, ప్రతి ఒక్క బలహీనులు వారందరూ ఆ బెతస్తా కోనేరు దగ్గర. ఇక్కడ దేవదూత ఆ నీళ్లను కదిలించినప్పుడు అందులో మొదట ఎవడు ఎంటర్ అయితే వాడు స్వస్థత అవుతాడు. కాబట్టి వారందరూ అక్కడ ఉన్నప్పుడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉంటే వాడు అక్కడ పడి ఉండట యేసు చూచి when he sees with the mercy he will do a miracle. నీ నా జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని దృష్టిలో ఉండాలి. షుడ్ బి ది లైన్ ఆఫ్ ది గాడ్స్ ఐ. దేవుని కను దృష్టిలో ఉన్నప్పుడు అక్కడ చూచి దేవుడు అద్భుతం చేశాడంట. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలంటే నా సమస్య యేసయ్యకు చెప్పాల్సిన ఈ నోస్ ఎవ్రీథింగ్. నా ప్రతి అవసరము, ప్రతి కొరత, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి రోగము, ప్రతి నష్టము, ఈ నోస్ ఎవ్రీథింగ్. హి విల్ సీ ఎవ్రీథింగ్ వెన్ యు ఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చాలాసార్లు ఈ రోజుల్లో విలువ తెలియకూడదు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఏ సమస్య మోస్తున్నావో తెలియదు. దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నమాట. దేవుని సన్నిధిలో ఉన్న అదృష్టవంతుడు ఏమో. దేవుడు ఈరోజే చూస్తాడేమో, దేవుడు వచ్చే వారం చూస్తాడేమో, నెల తర్వాత చూస్తాడో నాకు తెలియదు కదా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నమాట. వెన్ యు ఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్ యూ విల్ నాట్ బీ అన్నోటిస్డ్. గాడ్ విల్ నోటీస్ యూ. నిన్ను చూస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది.
మూడోదిగా చూసిన పిల్లరా, యేసు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు పిల్లరా చాలాసార్లు అనిపిస్తుంది, ఒక్క సెకండ్ చాలమ్మా దేవుని కృప కలగడానికి. ఇట్ నీడ్స్ ఓన్లీ 1 సెకండ్. ఎందుకంటే ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు మన కొరకు, మానవాళి కొరకు ఆ విమోచన కార్యం చేస్తున్నప్పుడు ఇరువురు దొంగలు పక్కన ఉన్నాడు. ఒకడేమో ప్రభును దూషిన, ఇంకోడు అంటాడు, అరే ఇది మనకైతే సబబు కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయనకి ఇది మంచిది కాదు. అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు దేవుడు చూచాడు. When you are in the presence of the God, there is a salvation. చాలాసార్లు ఈరోజు మర్చిపోతున్నారు ఏంటంటే, దేవుని సన్నిధిలో నాకు దొరికేది ఏంటంటే నిత్య జీవము. దేవుని సన్నిధిలో ఉండడం వల్ల ఆ ఒక్క సెకండు ఆ కృపా నేత్రముల నా మీద పడ్డప్పుడు, ఆ కృపా నేత్రములప్పుడు నాకు దాని ద్వారా నిత్య జీవం వస్తే, ఈ లోక సంబంధమైన వస్తాయో నాకు తెలియదు కానీ ఇది దొరుకుతుంది లేదు. దేవుడు అంటాడు, వెన్ యు ఆర్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్ సేస్, వెన్ ఈస్ గ్రేషియస్ ఐ ఫాల్ అపాన్ యూ. ఆయన కృప కలిగిన కనుచూపు నీ మీద పడ్డప్పుడు నీకు నిత్య జీవం కలుగుతుంది. ఆ దొంగ పనికి మాలేవాడు జీవితాంతం ఉన్నాడు, మరణానికి సమీపంగా ఆ చివరి నిమిషంలో దేవుని కృపా చూపు పడ్డప్పుడు నిత్య జీవుని పొందుకొని ఆ మాటను పొందుకొని, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అనేది ప్రతిరోజు కూడా ప్రతి శుక్రవారం రోజు మనం ధ్యానిస్తుంటాం. ఆ రెండో మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని చూపుని మీద పడ్డప్పుడు యు విల్ హ్యావ్ దిస్ సాల్వేషన్. లెట్ us be careful. ఏమో ఈ వారమే దేవుడిని చూపు పడుతున్నాము, దాని ద్వారా దేవుని నిత్య జీవము నువ్వు పొందుకుంటావేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మూడో అంశంలో నేను వచ్చేస్తాను కదా, దేవుని వాక్య భావన చూద్దాం ఒకసారి. దేవుని వాక్య భావన చివరి అంశంలో దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మీరు చెప్పడం, దేవుని ఒక అద్భుతము చేయడానికి గల కారణం ప్రభు ఆమెను చూచాడు కాబట్టి. 3 విషయాలు ప్రభు చెప్తాడు అద్భుతం చేయడానికి. మొట్టమొదటిగా ఆమెను చూచినట్టుగా చూస్తాం పిల్లలు. He has seen and he know everything about her. ఇస్సార్ అంటారు కదా దేవుని వాక్యమానం చూసినప్పుడు. ఆ స్త్రీ పిల్లరా, ఆమె ప్రభువు తనను చూడడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉంది కాబట్టి ప్రభు ఆమెను చూచాడు. ప్రభు చూస్తాడు. ఒక సందర్భాన్ని మీకు చూపించాలి. హగరు శారమ్మ ఇబ్బంది పెడితే పారిపోతుంటుంది. హగరు గర్భవతి అవుతుంది. అయితే కొంచెం అబ్రహామునకు అగరును శారమ్మని ఇస్తుంది. కానీ గర్భం ధరించిన కొద్దిగా ఆమె కొంచెం, అమ్మ నేను నీకు పిల్లలు లేరు, నాకు కొడుకు వచ్చి అబ్రహాంకు పుట్టబోయే కుమారుడు నా దగ్గర నుంచి వస్తుంది కాబట్టి కొంచెం వస్తుంది కదా, ఎట్లా సౌతులు అయిపోతారు. అప్పటిదాకా బానిసగా ఉన్న ఆమె సౌత్ అయిపోయింది, ఎందుకంటే గర్భం ధరించడానికి. ఇక టెక్కు చూపెడితే శారమ్మ హింస పెడతానికి పారిపోవడం మొదలుపెట్టిందని. ఒకసారి చూద్దాం, లెట్స్ గో. ఒకసారి ఆది కాండంలోకి వెళ్తాం. ఆది కాండము పిల్లలు చూసినప్పుడు 16వ అధ్యాయంలో చక్కని మాటలు అక్కడ రాస్తారు దేవుని వాక్య భావన చూసినప్పుడు. ఒకసారి 7వ వచనం ఒకసారి చూసుకొని తర్వాత నా వాక్య భావం నాకు అవసరమైన వాక్యం కదా, 7వ వచనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని వాక్య భావంలో 2 విషయాలు చూద్దాం. దేవుని వాక్య భావం ఒకసారి చూద్దాం. 7వ వచనం ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం పిల్లలు. ఒకసారి ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు కదమ్మా. కెనకేవు ఒక 5 నిమిషాలు ఎక్కువ, 45 దాకా పోవచ్చు కదా. 40కి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయమంటే క్లోజ్ చేసిస్తాం, ఏం బాధ. పోవచ్చా? ఒక 5 నిమిషాలు ఎక్కువ. ఓకే రైట్, ఓకే రైట్. 2-3 తలకాయలు ఊగుతున్నాయి. రైట్ ఓకే. దేవుని స్తోత్రం. చదవండి అమ్మా. 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని అంటాడు. 2 విషయాలు ఇల్లు నాకు చదువుతున్నప్పుడు ఈరోజు దేవుడు ఇచ్చాడు, ఉదయకాలం ఇచ్చినప్పుడు. ఒకటి, యెహోవా దూత కనుగొని, షీ వాస్ ఫౌండ్ బై ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్. అమ్మా ఎస్, ఇక్కడ ఈమె ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళలేదు, దేవుని దూతనే పట్టుకున్నట్టుగా చూస్తాం. ఈమె సన్నిధిలోకి వచ్చింది, ఆయన దేవుడే పట్టుకుంది. ఈరోజు సన్నిధిలో ఉండడానికి ఎలా ఉన్నామమ్మా? మనం ఎలా ఉన్నాం? సన్నిధి దేవుడు మనం పట్టుకోకపోతే సన్నిధిలో ఉంటుండేమా కదా? ఏమంటాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఈ కేమ్ టు ఫౌండ్ విచ్ వాజ్ లాస్ట్. అందుకే గాడ్ ఫౌండ్ us. ఈరోజు దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలి నేనంటే, దేవుని మాటలు ఎందుకు, ఆ ప్రభు దేవుని దూత మాట్లాడుతుంది అగర్తో. కాన్వర్జేషన్ తర్వాత చదువుకోండి. అగర్తో కాన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కాన్వర్జేషన్ జరిగే ముందు ఇక్కడ అగరు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కానీ దేవుడే కనుక్కున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఉన్నామంటే గాడ్ ఫౌండ్ us when we were lost. మనం తప్పిపోయినప్పుడు, మనం పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు దేవుడు మనకు కనుగొన్నాడు. శిలువ కార్యము ద్వారా విమోచించుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు ఎందుకంటే టు లిసన్ టు హిస్ వర్డ్.
దేవుని వాక్యానికి వినడానికి ఆయన ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యము కనుగొనబడతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చేస్తావు, దేవుడు మన దగ్గరికి వచ్చినా, మనం ఆయన దగ్గరికి వచ్చినా మన సన్నిధిలో ఉన్నట్టే కదా, అవునే కాదు? ఆయన మన దగ్గరికి వస్తుంది, మనం ఆయన దగ్గరికి పోతుంది. గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ దేర్. లెట్ మీ కమ్ టు 16th verse. అందులో ఉండకుండా ఎక్కువసేపు ఉండకుండా, నా టైం లేదు కాబట్టి లెట్ మీ కమ్ టు 16th verse. 16వ వచనం, 16వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూద్దాం. 16 కాదనుకుంటా, ఒక్క నిమిషం అమ్మా. 13వ వచనం, 13వ వచనం, 13వ వచనం, 13వ వచనం. లెట్స్ సీ. చదవండి అమ్మ, తీసిన వారు. చిన్నపిల్ల చదువుతుంది, పరువు పోతట్టుంది. రేపు చదవండి. ఏమంటుందమ్మా? అది ఎవరంటే, అదంటే హగరు. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు. తనతో మాట్లాడిన వాడికి ఏం పెట్టుకుంటుంది? చూచుచున్న దేవుడు మాట్లాడుతున్నాడు. యు ఆర్ స్పీకింగ్ టు హర్. టీచింగ్ వస్తుంది. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఆ దేవునికి పేరేం పెడుతుంటే చూచుచున్నవాడు అని పేరు పెట్టుకుంటే, వన్ హూ సీస్ మీ అంటది. దేవుని వాక్యపాలు అగర్ అంటుంది, ఏమంటుంది? నన్ను చూచేవాడు, నా సమస్య ఎరిగినవాడు, నా ఇబ్బందిని తెలిసినవాడు, నేను పారిపోవడం చూసినవాడు, నన్ను చూచుచున్నవాడు అనే ఆ బుగ్గలో పలుకున్నప్పుడు ఆ దేవుని దూతకు పేరు పెట్టుకుంటాడు. చూద్దాం. ఆ తర్వాత కింద ఇంకా బాగుంటుంది చూడమ్మా. మాట్లాడిన యెహోవాకు పెట్టెను, ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి. ఇది అసలైన కథ. నిన్ను చూచేవాడిని నువ్వు చూడకపోతే అద్భుతం నీ జీవితంలో జరగదు పిల్లరా. ఈ స్త్రీ దేవుని సన్నిధిలో ఉందంటే, యేసు ప్రభుని తను చూడకపోతే యేసు ప్రభు తను చూచేవాడు కాదు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో ఉంటారు, ఎందుకంటే స్టిల్ దే వాంట్ ద ప్రాబ్లమ్స్ టు బి అడ్రెస్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. యేసు ప్రభు నువ్వు చూస్తే యేసు ప్రభు నిన్ను చూస్తాడు. హల్లెలూయా. అంటే కొంతమందికి యేసు ప్రభు అవసరం. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. హల్లెలూయా. చెప్పండి అమ్మా. దేవుడు నువ్వు దేవుని చూస్తే దేవుడు నిన్ను చూస్తాడు. ఈజ్ రెడీ టు సీ యూ. But thing is that you have to see him. పేరు పెట్టుకున్నావు, చూచున్నవాడు మాటలు వింటే, చూచున్నవాడు నువ్వు చూస్తే నిన్ను ఆయన చూస్తాడు, నీ సమస్యను ఆయన చూస్తాడు. అసలు ఇక్కడే దెబ్బేస్తున్నాం మనం ఆయన చూడకుండా జాదుటోన్ అయిపోవాలి. సమస్యలన్నీ సెట్ అయిపోయి, ప్రభా ఇది సెట్ అయిపోతే వస్తా గుడికి, నీకు సెట్ కాకపోతాయి దేవుడు కాదా, నీకు మంచి జరగకపోతాయి దేవుడు కాదా. ఆయన నేను చూస్తాడు. కానీ నువ్వు అగర్లా అనగలుగుతున్నావా? నన్ను చూచుచున్నవాని నేను చూచాను. బికాస్ ఐఎమ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నా దేవుని సన్నిధిలో ఉన్నాను. ఆయన నేను చూస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నాడు. నన్ను చూచేవాడు నన్ను మాత్రమే కాదు, నాకున్న సమస్యను, నాకున్న ఇబ్బందిని, నాకున్న అనారోగ్యతను, నాకున్న ప్రతి బంధకాలను ఆయన చూచేవాడు. ప్రతి బంధకాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అది పీడిస్తున్నా కూడా దేవుడు దాన్ని విడుదల చేయగల శక్తిమంతుడు. ఈజ్ గోయింగ్ టు బ్రేక్ లూజ్ ఎవ్రీథింగ్. ఈజ్ గోయింగ్ టు బ్రేక్ లూజ్ ఎవ్రీథింగ్. It's going to break loose everything. 2 మాటలోనే 2 నిమిషాలు. రైట్. దేవుని స్తోత్రం. పిల్లలు వచ్చినప్పుడు ఈ కాల్డ్. ఒకడు ఆయన చూచాడు, చూచి అమ్మ స్వస్థత పొందన్నాడు. ఈ కాల్డ్ రమ్మని పిలిచాడు. అన్లెస్ అండ్ అంటిల్ యూ మేక్ ఏ మూవ్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఆయన అమ్మ లేవడు సక్క అయిపోవాలంటే అయిపోతుంది కాదు, అయిపోతుంది. ఇంకా he says you come. మన చర్చ్లో బయట ఒకటి రాదు, కమ్ దోస్ ఆర్ బ్లెస్డ్ బై ది లార్డ్ అని రాసి ఉంటుంది పైన. చదివారో లేదు మీకు తెలియదు. దేవుని ఆశీర్వాద, దేవుని తర్వాత యూ హ్యావ్ టు మేక్ ఏ మూవ్. అంతే, అంతకంటే ఎక్కువ చెప్పను, టైం లేదు కాబట్టి. యూ హ్యావ్ టు మేక్ ఏ మూవ్. నేను ఉన్న చోటనే ఉంటా, కదలిను అంటే మాత్రం కార్యాలు జరిగాము. యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ జీసస్. యేసు యొద్దకు యేసు పిలిచినప్పుడు వెళ్ళాలి. చాలామందిని పిలిచాడు యేసు. పేతురును పిలిచాడు, రమ్మన్నాడు, వచ్చేసాడు. అందుకే అద్భుత కార్యాలు చేశాడు. చూశాడుగా, చేశాడు. అత్తబాయిని చూశాడు, గుడ్డివాడిని, రమ్మన్నాడు. లేవు కమ్మను, ధైర్యం చేసుకో, అతను నేను పిలుస్తున్నాడు. పిలిచాడు కాబట్టి యేసు దగ్గర పోయినప్పుడు గుడ్డివాడు స్వస్థత పొందుకొని వచ్చాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్తే, when you go to Jesus you will see the miracles of your life. 3వ అంశంలోకి వచ్చేస్తాను. రెండోదిగా చచ్చినప్పుడు అంటాడు,
అంటాడు, ఒకటే మాట అంటాడు. ఏమంటాడు ఒక మాట, నీవు నీ బంధకములో నుంచి విడుదల పొందుకున్నావు అంటాడు. యు ఆర్ సెట్ ఫ్రీ అంటాడు. అంతే కదమ్మా? ఒకసారి చదవమ్మా. ఏమన్నాడు ఏమన్నాడు? ఎప్పుడైతే యేసును చూచాడో, ఎప్పుడైతే ఆయన పిలిచాడో, ఎప్పుడైతే ఆమె ముందుకెళ్ళిందో, యేసు అంటాడు, నీ బలహీనతలో నుంచి విడుదల పొందుకున్నావు. యు ఆర్ సెట్ ఫ్రీ. ఈరోజు ఏ బంధకాల్లో నేనున్నామో, ఏ పాపములో నేనున్నాడు, క్రీస్తు యేసు స్వతంత్రం అనుగ్రహించాడు. క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వతంత్రులైన మళ్ళా పాపపు గాడి కిందికి వెళ్ళకుండా స్థిరులై ఉందాం. దేవుడు ఈరోజు నీతో ఈజ్ రెడీ టు బ్రేక్ లూజ్ ఎవ్రీ బాండేజ్. ఆమె స్టేట్ అయిపోయి ప్రభుని ప్రభు రమ్మన్నాడు, కానీ ప్రభు ఆమెను చూసాడు, కానీ ప్రభువుని చూసే స్థితిలో లేదు. ఒక్కసారి చక్కగా అయినాక నౌ షీ కెన్ సీ ది లార్డ్, నౌ కెన్ సీ మిరాకిల్. ఇప్పుడు నువ్వు దేవుని చూడగలుగుతావు, దేవుని సన్నిధిలో ఉంటావు, యు విల్ సీ మిరాకిల్స్. అట్టి అద్భుతాలు పొందుకోవడం దాన్ని తన ప్రోత్సాహాన్ని దయచేయను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాదిస్తూ అవునైనా చెప్పని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నాయన నీ సన్నిధిలో ఉన్నవారిగా నాయన ఎన్నడూ కూడా నాయన నీ సన్నిధికి దూరంగా ఉండకుండా మీరిచ్చే విడుదలు ఆశీర్వాదాలు పొందుకునే అతి గొప్ప వాక్యాన్ని సంఘానికి దయచేయండి. విత్తబడ్డ వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.